రాముడు శ్రీరాముని శరణు చేరి సుగ్రీవుని చెలిమి నీకు శోభనమని తెలిపి కొనిపోయను తన వెంట. సుగ్రీవుని సొదలు విని నిగ్రహింతు వాలిని నిన్ను ప్రభువును కావింతునని బాస చేసే రఘునేత. నన్ను రాజును చేసినచో వనచర వీరుల పంపి సీత జాడ తీయుతునని చేయి కలిపే కపినేత. వాలియు సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ శ్రీరాముడు మాటు నుండి వధించెను వాలిని. శ్రీరాముడు మాటు నుండి వధించెను వాలిని. సుగ్రీవుడు కపివీరుల సముఖానకు రావించి దిక్కు దిక్కు గాలించి సీత జాడ తెమ్మనియే. ఆంజనేయుడు దక్షిణముగా సాగిపోయి లంకలోన ఆంజనేయుడు దక్షిణముగా సాగిపోయి లంకలోన సీత జూచి శిరోరత్నము తెచ్చి ఇచ్చెను రాఘవునకు. రామదండు జలధి చేరి కొండరాళ్లను కుమ్మరించి ఆనకట్టను కట్టి లంకా పట్టణమును ముట్టడిల్చే. లంకానాథుడు రాక్షస వీరుల రణము సేయగా శాసించే. సంఖ్యలు వేయుచు వానర వీరులు రాక్షస కోటిని వధించే. రామరావణులు రణమనరింపగ జగమే గడగడ కంపించే. బ్రహ్మాస్త్రముతో రామభద్రుడు రావణు ప్రాణము హరించే. లంకానగరి విభీషణు నిలిపి సీతామాతను పరిగ్రహించి సపరివారముగా నగరము చేరి ప్రభువై రాముడు పాలించే. ప్రభువై రాముడు పాలించే. రామరాజ్యమున ధర్మదేవత నడచెను 4 పాములా. రామరాజ్యమున ధర్మదేవత నడచెను 4 పాదములా. రాముని పాలన యుగ యుగాలకు రాణించెను ఆదర్శముగా. రాముని పాలన యుగ యుగాలకు రాణించెను ఆదర్శముగా. రామ కథ శ్రీరామ కథ, రామ కథ శ్రీరామ కథ. ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మాలు దర్శించిన గాని పనివి తీరని దివ్య కథ. కన్నుల విందో పుణ్య కథ. రామ కథ శ్రీరామ కథ, రామ కథ శ్రీరామ కథ, రామ కథ శ్రీరామ కథ.